ఓ నమ శివాయ, ఓ నమో నారాయణాయ. కందాయ ఫలితాలు ఏం సూచిస్తాయా అంటే ఒక్క ప్రశ్న వేస్తే ఆర్థిక జాతకాన్ని సూచిస్తుందండి. ఆర్థికం అంటే లాభ నష్టాలను సూచిస్తాయి. కందాయ ఫలితాలు ప్రధానంగా ఆదాయ వ్యయాలు అంటే సంపాదన ఖర్చులను, ఆర్థిక లాభాలని, ఆర్థిక నష్టాలను సూచిస్తుంది. ప్రతి సంఖ్య ఆ కాలంలో ధన ప్రవాహాన్ని నిర్ణయిస్తుందండి, మీకు వచ్చే ధనాన్ని నిర్ణయిస్తుంది. బేసి సంఖ్యలు ఉన్నాయనుకోండి, 1, 3, 5, 7, 9 ధనలాభం, కార్యసిద్ధి, ఆదాయం కలుగుతుంది. ఆదాయం ఎక్కువగా ఉంటుంది, లాభదాయకం అవుతుంది. అదే సరి సంఖ్యలు ఉన్నాయనుకోండి, 2, 4, 6, 8 మధ్యస్థ ఫలం, ఖర్చులు సమానంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మరి అదే 0 వచ్చిందనుకోండి, ఫలం లేదు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఆర్థిక ఆటంకాలు కలుగుతాయి. ముఖ్యంగా రెండో కందాయంలు ఉంటే కనుక అప్పులు పెరుగుతాయి అని చెప్పి చెప్తారండి. కాబట్టి ముఖ్యంగా ఆయా సంబంధించిన గ్రహాలకు శాంతి చేసుకుంటే గోచార రీత్యా మనకి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీ గణపతికి చేసుకోవటం, అమ్మవారికి లక్ష్మీదేవికి చేసుకోవటం వల్ల 0 వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం, కనకతారాస్తవం, లక్ష్మీ అష్టకం లాంటివి ఎక్కువగా చదువుకోవటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఇట్టే బయటపడే అవకాశం ఉంది.